కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ నందక హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో సర్జరీలు సులభంగా చేస్తున్నామని అన్నారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ కోడూరు సీనియర్ మాట్లాడుతూ లాప్రోస్కోపీ, లేజర్ అండ్ రోబోటిక్ సర్జన్, చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ నందక అడ్వాన్స్డ్ సర్జరీ హాస్పిటల్, జైబేరి పార్క్, కొంపల్లి మరియు నా డాక్టర్ల బృందం డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ దీప్తి రష్యా, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డ్యూటీ డాక్టర్లు డాక్టర్ హిమబిందు మరియు డాక్టర్ వీరా కుమార్. నేను గర్వంగా చెప్పుకోదగ్గ విషయం, అక్టోబర్ 2024లో అధునాతన శస్త్రచికిత్సా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గడిచిన 5 నెలల్లో హైదరాబాద్ లోకెల్లా ప్రముఖంగా చాలా అధునాతన శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అతిపెద్ద సర్జరీలు మా డాక్టర్స్ బృందంతో కలిసి చేయడం జరిగిందని తెలియజేశారు. శ్రీ నందక మా మామయ్య చేయించుకున్నారు, ఇక్కడ తమ్ముడు కూడా చేయించుకున్నారు. వాళ్ళకి బాగా అనిపిస్తే నేను కూడా చూపించుకుందామని సార్కి కలిసిన ఫస్ట్. కానీ నాకు హెర్నియా సర్జరీ చాలా బాగా చేసిర్రు. కానీ ఒకటి ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయినా నేను మంచిగా అదే రోజు నడిచిన. నాకు 10 గంటల టైం పట్టింది. ప్రవీణ్ సార్ దయ వల్ల, దీప్తి మేడం, ఉదయ్ సార్ వల్ల, సార్ అందరి దయ వల్ల బాగా తిన్నారు సార్. ఇప్పుడైతే నాకు 4వ టైం సార్. ఇప్పుడు జమున గారు యాక్చువల్ గా 3 సార్లు హెర్నియా చేయించుకున్నారండి. కరీంనగర్ లో చేయించుకుంటున్నారు, పాపం ఫెయిల్ అవుతుంది. చేయించుకుంటున్నారు, చేయించుకున్నారు. 4వసారి మా దగ్గరకు వచ్చారు. ఉంటుందండి. కాకపోతే కంపెనీ వాడు సింగిల్ యూజ్ అంటాడు, మనం 2-3 వరకు వాడొచ్చింది. ఇండియాలో అంత ఖర్చులు పెట్టుకోలేరు కదా. మేమేం చేస్తున్నాం అనంటే క్యాపిటల్ కాస్ట్ పేషెంట్ ట్రాన్స్ఫర్ చేయట్లేదండి. దాన్ని కూడా ఏంటంటే ఒక 3 వాడామనుకోండి, స్ప్లిట్ చేసి 60,000 వేలు 60లో చేసేస్తున్నాము. పేషెంట్ బెనిఫిట్. ఇప్పుడు రీసెంట్గా యాక్చువల్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా మా మిత్రులు అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ రమేష్, ఆయన కూడా ఒక పూర్ పేషెంట్ ఉన్నారు సార్, ఖచ్చితంగా ఈ ఫేషియల్ డెన్స్ అవసరం అని అంటే వెళ్ళి చేసి వచ్చాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక పరికరం మార్కెట్లకు రావాలంటే అది అప్రూవల్ ఇస్తే కానీ రాదు, అంటే వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ. మా దగ్గర ఉన్న లేజర్ మిషన్ ప్రపంచంలో ఏకైక యుఎస్ FDA అప్రూవ్డ్ మిషన్. అది కూడా చాలా ఖర్చు పెట్టి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయించాము. సో వీఆర్ ఆఫరింగ్ హై ఎండ్ లేజర్ సర్జరీస్, పైల్స్ కి, ఫిషెస్ కి, ఫిస్టులాస్ కి, పైలోనైడల్ సైనస్ అంటే వీపు మీద చాలా మందికి జుట్టు వలన వచ్చే చిన్న చిన్న కుర్పులు లాగా తయారవుతాయి, పైలోనైడల్ సైనస్ అంటారు. వాటికి అన్నిటికీ కూడా ఇక్కడ మినిమల్ యాక్సెస్ సర్జరీ విధానంలో సర్జరీ చేయబడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇక్కడ నా సబ్మిషన్ ఒకటి ఏంటంటే, చాలా మంది ఈ సర్జరీలు ఓపెన్ సర్జరీ మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతారు. కానీ ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అయ్యి తన వర్క్కు తాను బ్యాక్ వెళ్ళిపోవడము, తక్కువ మోతాదులో పోస్ట్ ఆపరేటివ్ టాబ్లెట్స్ తీసుకోవడం, ఈ సేవింగ్స్ ఏవైతే వాళ్ళు తర్వాత సేవ్ చేసుకుంటారో అని అది కంపేర్ చేస్తే సర్జరీ పేరు మీద ఖర్చు పెట్టి ఆ 10-20 వేలు ఎక్కువ లెక్క కాదు యాక్చువల్గా. సో ఆ లెక్కన ఆ రకంగా చూడాల్సి ఉంటుంది మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అనేది. సో ఐఎమ్ డన్. దీనికి సంబంధించి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి అడగండి. థ్యాంక్ యూ ఫర్ ఏ పేషెంట్ లిజనింగ్. అందరికీ నమస్తే. నేను డాక్టర్ గంగాశంకర్, జనరల్ సర్జన్. ప్రవీణ్ కోడూరు తోటి నా జర్నీ 20 years యాక్చువల్గా. అండ్ ఈ హాస్పిటల్ కోవిడ్ టైంలో స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఆఫ్ వై ఐఎమ్ ఓపెనింగ్ మై మౌత్, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ హియర్. మనం ఇప్పుడు ఒక లేజర్ సర్జరీ కావాలన్నా, లాప్రోస్కోపీ కావాలన్నా, హ్యూమన్ టెండెన్సీ కార్పొరేట్ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటాం. వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ హియర్. సీనియర్ సర్జన్స్ ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ ద లేజర్ సర్జరీస్ వీఆర్ డూయింగ్ అండ్ లాప్రోస్కోపీ. Praveen is known for hernia surgeries. He is trained in Russia as well as Germany and Kiels Institute లో చేసుకున్నారు. సో నేను మనవి ఏంటి అంటే ఈ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకోండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దే ఆర్ అవర్ టీమ్. మేము ఈ హాస్పిటల్లో అన్ని సర్జరీస్ అంటే కొంపల్లిలో ఉన్న అన్ని హాస్పిటల్స్లో ఆల్ సర్జరీస్ అన్ని చోట్ల అన్నీ అవుతాయి. మరి మా హాస్పిటల్ స్పెషల్ ఏంటి ఇక్కడ అని అంటే హై ఎండ్ సర్జరీస్, హైటెక్ సర్జరీస్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో, నేను చీప్ అనట్లేదు, బట్ అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెర్నియా సర్జరీస్ గురించి విని ఉంటారు.
కామన్ గా చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ 25% పాపులేషన్ జనాలకి హెర్నియా ప్రాబ్లం ఏదో ఒక రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. 25% ఉంది అది. అండ్ ఎస్పెషల్లీ ఒకసారి మనకు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ హెర్నియాలో వచ్చే అవకాశం 12% వరకు ఉంది ఇండియన్ పాపులేషన్. మా సెంటర్ హెర్నియాస్ కి ఫేమస్, స్పెషలిస్ట్ సెంటర్ ఫర్ హెర్నియాస్. సో వేరే దగ్గర కూడా హెర్నియా సర్జరీలు అవుతా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి స్పెషల్గా ఎక్విప్మెంట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. కొంతమందిలో ఏంటంటే ఒకసారి హెర్నియా అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం, రికరెన్స్ అంటాం, అది ఫెయిల్ అయిపోయి మళ్ళీ రావడము, మళ్ళీ చేస్తే మళ్ళీ రావడము, ఇటువంటి పరిస్థితులలో చాలా మంది చేతులెత్తేస్తారు డాక్టర్స్, ఇంటే ఇది వదిలేసేయండి అంటారు. లేదు అని అంటే ఏదైతే కడుపులో గ్యాప్ వచ్చిందో ఆ పొట్ట మజిల్స్ అన్ని దూరం పోయినాయో ఆ గ్యాప్ లో ఒక చిన్న మెష్ లాంటిది పెట్టేసి వదిలేస్తారు. వాళ్ళకి జీవితాంతం అది తెలుస్తూ ఉంటుంది అక్కడ లొంద ఉంది అన్నట్టు, అక్కడ ఏం లేదు అన్నట్టు. ఇంకా లేదు అని అంటే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అని చెప్పి మేము కూడా చేస్తాము, అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తారు, కానీ దాంట్లో రిస్క్స్ ఉండడము, పోస్ట్ ఆఫ్ లో ఐసీయూలో ల్యాండ్ అవ్వడము, లైఫ్ లాంగ్ అబ్డామినల్ వాళ్ళంతా వీక్ ఉండడము, ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దీనికి కొత్తగా జర్మనీలో ఫేషియోటెన్స్ అని ఒక పరికరం వచ్చింది. సో